గారు ఇంకా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, మా అందరి కష్టాలు దూరం చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలందరూ కూడా సంతోషంగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది గౌరవంగా సొంతింట్లో ఉండాలి, తమ బిడ్డలకి మంచి చదువు కావాలి, అలాగే తమ కుటుంబానికి మరి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యాన్ని అందించే ప్రభుత్వం కావాలనుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినవే కాకుండా అడగని అనేక విషయాలు ప్రజల గురించి మనసుతో ఆలోచించి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ సంక్షేమ సామ్రాట్గా ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రజలు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడే విధంగా ఈరోజు దేశమంతా కూడా గర్వించే విధంగా జగనన్న పరిపాలిస్తుండటం మన అదృష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఇలాంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే మరి ఎలా ఉంటాయి సంబరాలు మీరు చూశారు కదా. అప్పలాయి గుంటలో మరి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించి అన్న గోత్రనామాలతో పూజలు చేయించి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పనికి మాలిన వాళ్ళు, దుష్ట చతుష్టయాలు ఏ విధంగా అనునిత్యం జగనన్న మీద విషం చిమ్ముతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. వారందరినీ పటాపంచలు చేసి ఈ రాష్ట్రం నుంచి ఆ దుష్ట చతుష్టయాన్ని తరిమి కొట్టి ప్రజలకి అండగా ఉండే విధంగా జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలి, అలాగే మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా చూసారా స్వచ్ఛందంగా జగనన్న సంబరాల్లో పాల్గొన్నారు. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నిన్ననే జగనన్న కోసం ఒక కుటుంబానికి మరి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో మా కార్యకర్తలు, నాయకులు జగనన్న అభిమానులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అన్ని మండలాల్లో కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటూ వచ్చాం. సో హ్యాపీ బర్త్డే జగనన్న. మీలాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. మీ సైనికులుగా పనిచేసే అవకాశం రావటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే జగనన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.